నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గులాబీ బాస్కు బయటకు ఎప్పుడు రావాలో తెలుసు. ఎవరో ఏదో అంటే వాటిని ఆయన పట్టించుకుంటారా అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఫలితం అనేది జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ అక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ గులాబీ దళపతి మాత్రం జూబ్లీహిల్స్లో క్యాంపెయిన్కు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ ను సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అటు కేసీఆర్ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తారని తెలిసి ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది. పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అవుతాయని వారు భావించారు. ప్రజలు కేసీఆర్ పై నమ్మకంతో ఉన్నారని, జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయమని అనుకున్నారు. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కూడా కేసీఆర్ పేరు చేర్చారు. ఇంకేముంది, ఇక దబిడి దిబిడే అనుకున్నారంతా. అనూహ్యంగా మాజీ సీఎం ప్రచారానికి హాజరు కాకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇదే గనక నిజమైతే ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే సూచనలు ఉన్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో అనే విషయాలపై వారికి వివరిస్తున్నారు. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తే మాత్రం పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా బలమైన ప్రభావం చూపిస్తుంది. ఆయన ఒక్క స్పీచ్తో రాజకీయాలను తన వైపు తిప్పుకునే నేర్పరి కూడా. ఇలాంటి టైంలో ఆయన క్యాంపెయిన్ చేయడానికి రావటం లేదనే ప్రచారం జరగటంతో అటు విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ స్టార్ క్యాంపైనర్ కాదా అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవేళ బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం కేసీఆర్ ప్రచారానికి రాకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ కేసీఆర్ ప్రచారం నిర్వహించకపోతే మాత్రం బీఆర్ఎస్కు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లోకల్గా స్ట్రాంగ్ లీడర్. వ్యక్తిగత ఇమేజ్, ప్రజల్లో ఆయనకు ఉన్న పట్టు అనేది ఆ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఎంఐఎం సపోర్ట్ కూడా హస్తం పార్టీకి ఉందనే ప్రచారంతో గెలుపు సమీకరణాలు మారిపోనున్నాయి. లోకల్ పవర్, మైనార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కేసీఆర్ కనుక నేరుగా ప్రచారంలోకి దిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అనేది చాలా ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ జూబ్లీహిల్స్లో ప్రచారం నిర్వహిస్తారో లేదో అనేది.